ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనాల్లో నుంచి దేవుడు మన ఆత్మీయ జీవితాల్లో ఉన్న అనేకమైన లోపాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనందరి చేతుల్లో ఎందుకు ఉంచాడనంటే, ఆ బైబిల్ గ్రంథాన్ని నిరంతరము కూడా మనం దాన్ని చదవాలి, ధ్యానించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జీవితాలకు సరైన స్థితిలో దాన్ని ఆపాదించుకునేలాగా వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్యము చెప్పేవాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయి, వినేవాళ్ళు వినుకుంటూ వెళ్ళిపోయి, ఎవరు కూడా వాక్యాన్ని ప్రవర్తించలేని స్థితిలో ఉంటే గనక ఈ సంఘాలు, ఈ క్రైస్తవ్యము, ఈ ప్రసంగాలు, ఈ ఉపదేశాలు అవన్నీ కూడా ఉపయోగకరము కావు ప్రియులారా. అందుకే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి సరైన మార్గములో పెట్టడానికి గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు, కావలసిన వాటిని సమకూరుస్తాడు. త్రోవ తప్పితే బెత్తం పట్టుకుని దెబ్బ కూడా కొడతాడు. అలాగే దేవుని వాక్యము మనలను ప్రేమిస్తుంది, దేవుని వాక్యము మనలను గద్దిస్తుంది, దేవుని వాక్యము మనలను సరిచేస్తుంది. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉన్నది ఉన్నట్లుగా వినడానికి కూడా మీరు ప్రయత్నం చేసి, దేవుడు మనతో ఏదైతే మాట్లాడదలచి ఉన్నాడో ఆ మాటలను చాలా జాగ్రత్తగా విందాం. ఈరోజు అనేక మందికి సువార్త వినబడుతూ ఉన్నది. అనేక మంది ఈరోజు సంఘములోనికి ఆహ్వానింపబడుతూ ఉన్నారు. కానీ సంఘములోనికి రండి అని ఎంతమందికి అయితే మనం సువార్తను ప్రకటిస్తున్నామో, సువార్త విన్నవారిలో కొద్ది మంది మాత్రము సువార్తకు విధేయత చూపిస్తున్నారు. అనేకులు సువార్తకు అవిధేయులుగా బ్రతికి తమ జీవితాల్లో సాకులు చెప్పడం నేర్చేసుకున్నారు. సాకులు ఎప్పుడు చెప్తారు చెప్పండి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి ఇష్టం లేనప్పుడు సాకులు చెబుతారు. ఇప్పుడు నా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, రమ్మని మీకు ఆహ్వానం ఇచ్చాను, మీకు ఇష్టం ఉంటే వెంటనే వస్తాం బ్రదర్ అని చెప్పిన డేట్కి, చెప్పిన టైంకి చక్కగా వచ్చేస్తారు. మీకు ఇష్టం లేకపోతే, నేనంటే ఇష్టం లేకపోతే, మా ఇంటికి వచ్చే ఫంక్షన్లో మీరు పాల్గొనడం ఇష్టం లేకపోతే, నేను పెట్టే విందులో మీరు చెయ్యి కడగడం మీకు ఇష్టం లేకపోతే మీరు సాకులు చెప్పేస్తారు. నేను రాలేనండి, నేను రాలేను, నా వల్ల కుదరదు, పని లేకపోయినా సరే నాకు పనుందని అబద్ధాలను సాకులుగా చూపించి ఇష్టం లేని అనేక రకాల కారణాల చేత మనం అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈరోజు అనేక మందిని, లోకంలో ఉన్న అనేకులను దేవుడు పిలుస్తున్నాడు. రండి, నా సంఘంలోనికి రండి, నా రాజ్యంలోనికి రండి, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, మీరు నా యొద్దకు వస్తే విశ్రాంతి పొందుతారని దేవుడు అనేకులను పిలుస్తూ ఉంటే, ఈ అనేకులలో అనేకులు ఏం చేస్తారనంటే, దేవుని మాట విని లోబడి ఆయన రాజ్యంలోనికి రావడానికి ఇష్టపడేది చాలా తక్కువ మంది. సాకులు చెప్పి ఆయన రాజ్యము నుండి, సువార్త నుండి, క్రైస్తవ్యము నుండి, సంఘము నుండి లోకములో బ్రతుకుతున్న వారు అనేక మంది ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు ఒక చక్కటి సందర్భాన్ని ప్రస్తావన చేస్తున్నారు. చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు ప్రభు చెప్పిన ఉపమానం ఏదైతున్నదో దాన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాము. ఎన్నో పాఠాలు, ఈ పాఠాలు చెబుతున్నది యూదులకి అయినప్పటికీ కూడా ఈరోజు సంఘములో ఉండి మనకు నచ్చినట్లుగా మనం బ్రతికేస్తున్నాము. సంఘములో ఉండి, క్రైస్తవ్యములో ఉండి క్రీస్తు చెప్పినట్లుగా బ్రతకకుండా తమకు నచ్చినట్టుగా బ్రతుకుతూ సాకులు చెబుతూ పబ్బాన్ని గడిపేస్తున్నవారు అనేక మంది సంఘాల్లో కలుపుతున్నారు. అందుకే జాగ్రత్తగా ఈ మాటలు కేవలం యేసుక్రీస్తు వారు మాట్లాడింది యూదులతో మాత్రమే కాదు, ఈ మాటలు మాట్లాడింది పరిసరులతో మాత్రమే కాదు, కానీ ఈనాటి సంఘానికి చాలా ప్రాముఖ్యమైన సందేశం. కాబట్టి దేవుడు యూదులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనతో ఏమని మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి 15వ వచనము ఎవరైనా ఒక్కరు చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనము. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు యేసు ప్రభు వారు చెబుతున్న ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు
ధన్యుడని ఆయనతో చెప్పగా. ఎక్కడ ఎక్కడ ఏ రాజ్యములో? దేవుని రాజ్యములో. అంబానీ రాజ్యములో ఫుడ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్ని ఐటమ్స్ ఉంటాయి చెప్పండి? అక్కడికి గనక అంబానీ ఫ్యామిలీలో జరిగే, లేదంటే ఈ లోకములో మన హైదరాబాదులో బాగా డబ్బున్న వారు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో కనుక ఒక విందు జరిగితే ఆ విందుకు మనం వెళ్ళామా? వెళతాం. ఎందుకంటే అసలు అక్కడ పెట్టే రుచికరమైన ఐటమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా జన్మలో ఒక్కసారైనా సరే అలాంటి భోజనాన్ని తినాలండి అంటూ ఉంటారు. మా మచిలీపట్నంలో కూడా ఒక ఆయన ఉన్నాడు, వంట మాస్టర్. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, కలెక్టర్ అయినా, ఐపీఎస్ అయినా ఆయన వచ్చి నీ ఇంట్లో జరిగే వివాహానికి వంట వండాలంటే నువ్వు 3 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంటే ఎంత టేస్ట్గా వండుతాడో మీరు గమనించండి. ఒక వంట మాస్టరు, నువ్వు డిస్టిక్లో నీ లెవెల్ ఎలాంటిదైనా సరే, మచిలీపట్నం అంతట్లో కూడా ఆయన వచ్చి నీ ఇంటిలో వంట చేయాలంటే 2-3 నెలల ముందు ఆయన బుక్ చేసుకోవాలి. లేదు నాకు చాలా అవసరము, నువ్వు ఖచ్చితంగా ఈరోజు వస్తావా రావా అంటే, నువ్వు ఎవడవైతే నాకేంటి, నాకైతే ముందు అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ఆ ప్రకారంగా నేను అలా వడ్డించాను. దానికి అర్థం ఏంటంటే ఆయన ఎంత బాగా వండుతాడో. నాన్ వెజ్ కాదు, వెజ్ తినాలి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మచిలీపట్నం నుండి ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగుంటుంది అనేసి. చాలా రుచికరంగా నేను చాలాసార్లు తిన్నాను. చాలా రుచికరంగా ఆ వంట, ఆ చేతి వాటము చాలామందికి రాదు. నెంబర్ 1 వంటగాడు ఆయన. చాలా లావు ఉంటాడు. మరి ఇప్పుడు ఉన్నాడో తెలియదు. నేను మచిలీపట్నం విడిచిపెట్టి దగ్గర 14-15 సంవత్సరాలు అయిపోయింది. చాలా బాగా చేస్తాడు. అంటే ఒక ధనవంతుడి ఇంట్లో వంట భోజనం తినడానికి మనం ఎంత ఇష్టంగా, వారి ఆహ్వానము అందితే చాలు వెంటనే ఆ డేట్ ఎప్పుడు వస్తుంది, ఆ తేదీ ఎప్పుడు వస్తుంది, ఆ ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుందని ఆ ఫంక్షన్ కొరకు మనం ఎదురు చూస్తామే. ఈయన అంటున్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు యేసు ప్రభు వారితో, ప్రభువా దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. దేవుని రాజ్యంలో భోజనం చేయడం ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? ఇక్కడ దేవుని సంఘములో మనము పాల్గొనడము, దేవుని సంఘములో మనము భాగమవడము, దేవుని సంఘములో మనము పాలు పంచుకోవడం ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ దేవుని రాజ్యములో భోజనము చేయడం అనే దానితో ఈ వ్యక్తి యేసు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఇందుకు ఈ వ్యక్తి అంత చక్కని మాట ఎలా గ్రహించగలిగాడనంటే 14వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక పరిసయ్యుని ఇంటిలోనికి భోజనానికి ఆహ్వానించబడ్డాడు. ఆ భోజనాల్లో మీరు అగ్రపీఠముల మీద కూర్చోవద్దు, అగ్రపీఠముల మీద కూర్చుంటే మరలా భోజన అధికారి వచ్చి మిమ్మల్ని లేపేసి మరలా చివరి స్థానానికి పంపిస్తాడేమో, అలా ఉండొద్దు, మీరు కూర్చోవడమే, లాస్ట్లో కూర్చోండి. మీ స్థాయిని బట్టి, మీ విలువను బట్టి భోజన అధికారి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి చివరి వరుసలో నుంచి మొదటి వరుసలో కూర్చోబెడతాడు. అలా మిమ్మల్ని మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే వినయంగా మీరు ప్రవర్తిస్తారో మీరు ఖచ్చితంగా మీరు హెచ్చింపబడతారని గొప్ప గొప్ప ప్రసంగాలు, గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంటే అప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. ప్రభువా, లోకరీతిగా భోజనాల్లో ఎలా ఉండాలో మాకు చెబుతున్నారు, అసలు దేవుని రాజ్యములో భోజనం చేస్తే ఎంత ధన్యత అని అనగానే యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని స్టార్ట్ చేశాడు. ఒక ప్యారబుల్, ఒక ఉదాహరణగా స్టార్ట్ చేశాడు. అక్కడ ఉన్నది పరిసయ్యులు, యూదులలో ఉన్న అగ్రగణులు ఉన్నారు, యూదుల్లో ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వారందరూ అనుకుంటున్నారు తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. తమ్మును తాము హెచ్చించుకుని దేవుని రాజ్యముతో మాకు పని లేదు అనేవారు ఆ రోజు, ఆ పర్టికులర్ ఆ సమయంలో అనేక మంది ఉంటే వాళ్ళను ఉద్దేశించి, వాళ్ళను దృష్టిలో ఉంచుకుని మాకు రక్షణ అవసరం లేదు, యేసు వల్ల వస్తున్న ఈ దేవుని రాజ్యం మాకు అవసరం లేదు, ఆల్రెడీ మేము యెహోవా దేవుని మేము కలిగి ఉన్నాము, మాకు పశ్చాత్తాపం అవసరం లేదు, మాకు పాపక్షమాపణ అవసరం లేదు, మాకు దేవుని వాక్యం అవసరం లేదు, మేము ఆల్రెడీ ధర్మశాస్త్రం అన్నది మేము నీతిలోనే వ్యవహరిస్తున్నామని, మాకు వాక్యము తెలుసని ఎవరైతే ఉప్పొంగిపోతున్నారో వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే 16వ వచనంలో ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. డైరెక్ట్ సెన్స్లో మాట్లాడుతున్నాను. ఆ మనుషుడు ఎవరో కాదు, పరలోకమందున్న దేవుడు ఒక గొప్ప
విందు చేయించి అనేకులు పిలిచెను. ఆ విందుకు పెట్టబడిన పేరేంటంటే దేవుని రాజ్యములో విందది. ఆ విందులో గనక మనం పాల్గొంటే మనము ధన్యులమని పైన ఆ వ్యక్తి చెబుతున్నాడు. దాన్ని మనసులో పెట్టుకుని ప్రభు అంటున్నారు, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. 17వ వచనంలో, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ కూడా, ఈ దాసుడు వెళ్ళి ఎవరినైతే పిలుస్తున్నాడో, ఎవరికైతే ఈ దేవుని రాజ్యం యొక్క విందుని గురించి ఆహ్వానం పొందుకున్నారో, ఆహ్వానం పొందుకున్న వారందరూ కూడా అనేకులకు ఇన్విటేషన్ వెళ్ళింది. అద్భుతమైన ఇన్విటేషను, దేవుని రాజ్యంలోనికి ఆహ్వానము, దేవుని రాజ్యంలోనికి ప్రవేశము, దేవుని రాజ్యంలోనికి రండి అనే ఆహ్వానం ఎదుగుతుందో, అమూల్యమైన అతి శ్రేష్టమైన అద్భుతమైన ఇన్విటేషన్ని వీళ్ళు ఏం చేస్తారనంట 17వ వచనంలో 18వ వచనంలో, అయితే వారందరూ ఎందరైతే పిలువబడ్డారో వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. నెపములు అంటే సాకులు చెప్పేస్తున్నారట. మనం కూడా ఫస్ట్లో చెప్పాను, ఎవరైనా పిలిచినప్పుడు వెళ్ళడం ఇష్టం లేకపోతే నేను రాను, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అప్పుడు నాకు అలా చేసావని డైరెక్ట్గా మాట్లాడతామా? అలా మాట్లాడడం. వస్తాంలే అండి, ఎప్పుడు ఎక్కడ అన్నీ కనుక్కుంటాము. తీరా టైం వచ్చిన తర్వాత మనం వస్తామేమో అని ఎదురు చూస్తారు, కానీ మనం మాత్రము అక్కడ ఉండం. ఇది నా జీవితంలో నాకు మీ ద్వారా చాలా సందర్భాలు నేను ఎదుర్కొన్నాను. ఎవరి ద్వారా? మీ ద్వారా. నేను ఎవరిని చెప్పండి? దేవుని దాసుణ్ణి. కొద్దిసేపు ఇక్కడ నన్ను నేను పెట్టుకుని మాట్లాడతాను, ఏం ఫీల్ అవ్వకండి, వాక్యం కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుడు ఇక్కడ విందును ఏర్పాటు చేశాడు. ఆ విందును పెట్టబడిన పేరేంటంటే పరలోక రాజ్యము. దాసుడెళ్ళి అనేకుల్ని పిలుస్తూ ఉంటే ఈ అనేకులు రావడానికి ఇష్టము లేక వస్తామని చెబుతారు, కానీ రాకుండా సాకులు నెపములు చెప్పి చాలా చాకచక్యంగా అబద్ధాలాడేసే జాతిలో మనమున్నామేమో చెక్ చేసుకోవాలి. చిన్నప్పుడు స్కూల్ పిల్లలను చూడండి, ఒకసారి హోంవర్క్ ఇస్తారు, హోంవర్క్ వీళ్ళు నిజంగానే చేయరు. రేపొద్దున క్లాస్కి వెళ్తారు, టీచర్ అడుగుతారు, అరే హోంవర్క్ చేసావా అంటే వీళ్ళు చెప్పే సాకేంటి చెప్పండి? చేశాను, కానీ నిజానికి ఇటు చేయడు, నిజానికి ఇటు హోంవర్క్ చేయడు. చేశాను కానీ బుక్కు కనిపించట్లేదని, బుక్కు ఇంటి దగ్గర మర్చిపోయానని రకరకాల సాకులు చెబుతూ ఉంటారు చూడండి. స్కూల్లో పిల్లలు చిన్నప్పుడు ఇలా మనిషి తన జీవితంలో డైరెక్ట్ సెన్స్లో అబద్ధం ఆడకుండా బ్రతకడం అయితే రాదు, కానీ సాకులు చెప్పుకొని ఆ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయ్యే పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది ఉన్నారు. ఒక సేవకులుగా చెబుతున్నారు, మీరు దేవుని సన్నిధిని ఎందుకు మానేస్తారనంటే రకరకాల సాకులు చెబుతూ ఉంటారు చూడండి. ఎవరితో సాకులు చెప్పేది? సర్వోన్నతుడైన దేవునికి నేను దాసుడిని, వాక్య జ్ఞానం కలిగి ఉన్నవాడిని, నువ్వు చెబుతున్నది నిజమో నువ్వు చెబుతున్నది అబద్ధమో తెలుసుకోవాలన్నంత వెర్రుబాగులోనైతే నేను కాదు. చాలా సందర్భాల్లో ఎవరెవరు ఎలా అబద్ధం చెప్పారో నాకు తెలుసు, కానీ నేను అడగను. ఎందుకంటే మీరు చెబుతున్నది ఖచ్చితంగా అబద్ధమని నీ ఇంట్లో వారి ద్వారా, నీ చుట్టూ ఉన్న వారి ద్వారా అది ఏదో ఒక రోజు అబద్ధం అని ఖచ్చితంగా రిపోర్ట్ దేవుడు నాకు ఇచ్చాడు చాలా సందర్భాల్లో. అందుకే దయచేసి సేవకులు అంటే చిన్నవాళ్ళు కాదు, సేవకులు అంటే దేవుని దాసులు. కాబట్టి ఆ దాసులు అనేక మందిని పిలుస్తూ ఉంటే ఆ దాసుడికి వీళ్ళు నెపములు చెబుతున్నారట, సాకులు చెబుతున్నారు. ఏమని సాకులు చెబుతున్నారనంటే చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం 18వ వచనంలో, మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించవలనని నేను వేడుకొనుచున్నాను. నేను ఇది నిజమంటారా అబద్ధం అంటారా? ఎవరైనా పొలాన్ని చూసిన తర్వాత కొంటారా, కొన్న తర్వాత చూస్తారా? చూసిన తర్వాత కొంటారా, కొన్న తర్వాత చూస్తారా? ముందే చూడాలి. పొలం ఎక్కడుందో చూడాలి, పొలం ఏ లొకేషన్లో ఉందో చూడాలి, పొలం యొక్క కొలతలు ఎంత ఉందో చూడాలి, విఆర్ఓని తీసుకెళ్ళాలి, సర్వేయర్ని తీసుకెళ్ళాలి. ముందు ఎవరైతే ఓనర్ ఉన్నారో వారు చెప్పినట్టుగా కరెక్ట్గా ఎంత డిస్టెన్స్లో, ఎంత మరి ఆ పొలం యొక్క వైశాల్యం ఏరియా ఎంత ఉందో అదంతా కొలుచుకోవాలి. మళ్ళీ భార్యను ఒకసారి చూపించాలి, తెలిసిన ఊర్లో ఉన్న పెద్దవాళ్ళని తీసుకెళ్ళి చూపించాలి. రకరకాలుగా ఒక పొలం కొనాలంటే వెళ్ళిన రోజే కొనే మనము. దాని ముందు ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి చూసి వచ్చి ఇంటి దగ్గర ఎంతో ఆలోచించి అక్కడికి వాటర్ సరిగా ఉంటుందా, ఆ మట్టి మంచిదేనా, అక్కడ పంటలు వేస్తే బాగా వస్తాయా, ఎన్నో రకాలుగా ఆ మట్టిని చూసి
ఆ పొలాన్ని చూసి, ఆ పొలానికి ఇరువైపుల కాలువలు ఎలా ఉన్నాయి, పంట కాలం ఎలా ఉన్నది, మురుక్కాలం ఎలా ఉన్నది, అన్నిటిని మనము చూసుకున్న తర్వాత మనము పొలాన్ని కొంటాం. ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు చెప్పండి? ఇష్టము లేక దేవుని రాజ్యములో ఏర్పాటు చేసిన ఈ రక్షణ అనే విందును అంగీకరించడానికి, ఆ రక్షణ అనే విందులో పాల్పంచుకోవడానికి ఇష్టం లేని ఈ వ్యక్తి అంటున్నాడు, నేను ఒక పొలమును కొన్నాను, దాన్ని చూడవెలుచున్నాను, నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకుంటున్నావా? నువ్వు చెబుతున్న కారణము దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ, దేవుని సన్నిధిలో నువ్వు గడిపే విషయంలో కానీ, నీ సేవకు నువ్వు అబద్ధాలు చెబుతున్నావే, ఆ కారణాలు నీవు దేవుడు, నువ్వు చెబుతున్న మాటలు నీ దేవుడు విని క్షమించడానికి ఇష్టంగా ఉన్నాడు అనుకుంటున్నారా? బయలుదేరామండి, వర్షం వచ్చింది. వర్షముని దేవుడి నుండి దూరం చేసిందా? నో, వర్షము వస్తుందేమో అని నీవే ముందు ఇంట్లో ఆగిపోయావు. అది నిజం. వెళ్ళడం ఇష్టం లేనప్పుడు ఎన్నో కారణాలు చెబుతూ ఉంటాం. వెళ్ళడానికి ఇష్టం లేనప్పుడు ఎన్నో కారణాలు చెబుతూ ఉంటాం. రెండో కారణం చూద్దాం ఒకసారి. రెండో కారణం చూద్దాం 19వ వచనంలో, మరి ఇప్పుడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెలుచున్నాను. ఎడ్లను పరీక్షించిన తర్వాత కొంటారా? కొనేసిన తర్వాత పరీక్షిస్తారా? ఎడ్లు చక్కగా ఉన్నాయా, ఏపుగా ఎదిగాయా, బలంగా ఉన్నాయా, కాడిని మొయ్యగలవా, పంటను దున్నగలవా, దుక్కును తొక్కించగలవా, అవునా, బరువు వేస్తే మోయగలవా, ఇవన్నీ పరీక్షించిన తర్వాతనే కదా ఎడ్లు కొనేది. ఈ ఎడ్లు లేత ప్రాయంలో ఉన్నాయా, యవన ప్రాయంలో ఉన్నాయా, ముసలితనంలో ఉన్నాయా, ఎవరైనా పరీక్షించకుండా ఎడ్లు కొంటారా? కొనరు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తుంటే చెప్పండి? దేవుని రాజ్యములో ఏర్పాటు చేయడం విందును ఆస్వాదించడానికి ఇష్టం లేని ఈ వ్యక్తి నెపములు చెప్పడం నేర్చుకున్నాడట. కారణాలు చూడండి, ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నాయి చూడండి. మోషే కూడా ఇలాగే చెప్పాడు. మోషేని కూడా దేవుడు అడిగాడు, నాయనా రా, నా ప్రజలు ఇశ్రాయేలు నలిగిపోతున్నారు, మగ్గిపోతున్నారు, ఐగుప్తుల నుంచి వారిని విడిపిస్తావంటే, ప్రభువా నేనెంత వాడిన ప్రభువా, నీవెంతటి వాడవో దేవుడికి తెలియదా? ప్రభువా నేను మాట నేర్పరిని కాదు ప్రభువా, నాకు నోటి మాంద్యం ఉంది ప్రభువా, కావాలంటే ఇంకెవరినైనా పంపించు. సరే నువ్వు వెళ్ళి, నేను వెళ్తాను, వాళ్ళందరూ అడుగుతారు నువ్వెవరు అని చెబితే నేను ఏం చెప్పాలి, నీ గురించి నాకు అంత తెలియదు కదా, తెలిసినోడు పంపించు ప్రభు అని రకరకాలుగా సాకులు చెబుతాడు మోషే గారు కూడా. దేవుడు పిలిచినప్పుడు వచ్చి ఆయనకు విధేయత చూపించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది సంఘంలోనికి రావడమైనా లేదా సంఘములో ఉండి వాక్యానుసారంగా బ్రతికే విషయంలోనైనా సరే, మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవునికి చాలా ఇరుకైనది. అందుకే దయచేసి సంఘానికి వస్తున్నారా, రండి. ఏదైనా కారణం చేత రాలేకపోతున్నారా, మానేయండి. కానీ అబద్ధాలు మాత్రం మన జీవితంలో చెప్పకూడదు. సేవకుడు ఫోన్ చేస్తే చాలామంది ఫోన్ ఎత్తరు. అదేంటి విషయం? ఎందుకంటే ఫోన్ ఎత్తలేదంటే, నేను అక్కడున్నాను, ఇక్కడున్నాను, బ్యాలెన్స్ అయిపోయింది, చూసుకోలేదు. అసలు ఫోన్ చూసుకోవాలి ఎవరైనా ఉంటారా? మనం జీవితంలో బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో కూడా అంత స్నేహం ఉండదయ్యా మనకి, ఈ ఫోన్తో ఉన్నంత స్నేహం. ఎప్పుడు చూడు వాట్సాప్లో ఏమొచ్చింది, కాల్స్ ఏమొచ్చినాయి, మెసేజ్లు ఏమొచ్చినాయి, అన్నీ కూడా 24 గంటలు, గంట గంటకి చూస్తూనే ఉంటాం. కానీ మనం వింటాం, చూసుకోలేదు బ్రదర్, సీరియస్గా. నువ్వు ఎంత సీరియస్గా అబద్ధం చెబుతున్నావో అది నాకు తెలుసు. బ్యాలెన్స్ అయిపోయిందండి. అవునా, బ్యాలెన్స్ అయిపోయిందా? బ్యాలెన్స్ అయిపోతే ఇంట్లో అందరిది బ్యాలెన్స్ అయిపోతుందా? భార్యది బ్యాలెన్స్ అయిపోద్ది, భర్తది బ్యాలెన్స్ అయిపోద్ది, పిల్లలది బ్యాలెన్స్ అయిపోద్ది, అందరిది బ్యాలెన్స్ అయిపోద్దా? నీ దాంట్లో అయిపోయింది, ఇంట్లో ఎవరికి బ్యాలెన్స్ లేదా మళ్ళీ తిరిగి ఫోన్ చేయడానికి? సాకులు చెప్పకూడదు. ఈ సేవకుడు భారము కలిగిన సేవకుడు. ఈ పిలుస్తున్న దాసుడు మంచి కోసం పిలుస్తున్నాడు. సంఘములో దేవుని రాజ్యములో విందున్నది. ఆ విందులో రక్షణ అనే ఆ విందును మీరు ఆరగించాలి. రక్షణ అనే విందు మీ యొక్క ఆత్మీయ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరము. రండి, వచ్చి దేవుణ్ణి ఆరాధించండి, దేవుని మహిమపరచండి, దేవుని వాక్యాలు వినండి, బైబిల్ స్టడీలకు రండి, స్త్రీల కూడికి రండి, లేదంటే ఆరాధనకు రండి, లేదంటే అనేక రకాలుగా సేవకుడు దాసుడు అనేక మందిని పిలుస్తూ ఉంటే రావడానికి ఇష్టం లేని వారు, లోకములో అనేక రకాల పనులు పెట్టుకున్నవారు నెపములు చెబుతారు. మీరు చెప్పే నెపములు దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు. 3వ వ్యక్తి దగ్గరికి చూద్దాం ఒకసారి.
మూడో వ్యక్తి 20వ వచనం చూద్దాం ఒకసారి. 20వ వచనంలో మరియకుడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను. దీన్ని కొంచెం సెటైరికల్గా మాట్లాడితే ఒక వ్యాఖ్యానకర్త అన్నాడు, నువ్వు ఒక్కడవే చేసుకున్నావు స్త్రీని, మిగిలిన వాళ్ళందరూ పురుషులు చేసుకున్నారా అంటాడు. బైబిల్ని విశ్లేషించిన మనకంటే ముందటి జనరేషన్లో బైబిల్ వ్యాఖ్యానం రాసిన ఒక పండితుడు అంటాడు, ఓ జీవితంలో లోకంలో నువ్వు ఒక్కడవే పెళ్లి చేసుకున్నావు, ఆ పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి నువ్వు చేసుకున్నది స్త్రీనే, నువ్వు స్త్రీని చేసుకోవడం బట్టి నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా, దేవుని సంఘంలోనికి రాలేకపోతున్నావా, దేవుడి రాజ్యంలోనికి రాలేకపోతున్నావా? ఏంటి నీకు వివాహము దేవుని సన్నిధికి రావడానికి నీకు ఆటంకం అయిపోతుందా? నీ ఇంట్లో ఉన్న స్త్రీ దేవుని సన్నిధికి రావడానికి నీ ఇంట్లో ఉన్న స్త్రీ ఆటంకం అయిపోతుందా అంటే ఈ వ్యక్తి అంటున్నాడు, ఇష్టం ఉన్నదో లేదో కానీ ఈ వ్యక్తి రెండు విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటేమో రావడానికి ఇష్టం లేక, ఇదిగో ఇప్పుడే నాకు పెళ్ళయింది, ఇప్పుడే నాకు వివాహమైనది, నాకు స్త్రీ ఉన్నది, నేను ఇప్పుడు రాలేను, దయచేసి క్షమించు అంటున్నాడు. వివాహం అయితే ఆమెను కూడా తీసుకొచ్చి కూర్చో, పెళ్ళైతే ఆమెను కూడా తీసుకొచ్చి కూర్చో. మా పెళ్ళి శనివారం అయింది, సోమవారం రిసెప్షన్. పెళ్ళేమో అమ్మాయి ఇంటి దగ్గర అయింది, రిసెప్షన్ ఇక్కడ హైదరాబాద్లో. మధ్యలో ఏముంది చెప్పండి? ఆదివారం ఉంది. పెళ్ళయింది కదా అని వాక్యం చెప్పడం మానేలేదు నేను, పెళ్ళయింది కదా అని సంఘానికి వెళ్ళడం మానేలేదు. శనివారం సాయంత్రం వివాహం చేసుకుని హైదరాబాద్కి వచ్చాము. మరలా ఉదయం లేచి 11:30 గంటలకి మరలా ఏప్రిల్ వెళ్ళి చర్చిలో వాక్యం చెప్పి ఆరాధించి మరలా ఇంటికి వెళ్ళిపోయి చక్కగా మరలా మండే వచ్చింది. మండే మరలా రిసెప్షన్ పెట్టుకుని దేవుణ్ణి స్తుతించడం జరిగింది. అంటే వివాహం అనేది మన ఆత్మీయ జీవితానికి, సంఘ జీవితానికి, రక్షణ జీవితానికి ఏమాత్రము కూడా ఆటంకము కాకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధికి రాలేదని అంటే ఏం చెప్పమంటారండి? ఇదిగో వద్దామని సిద్ధపడుతూ ఉన్నాము, నా భార్య ఒక క్వశ్చన్ రేజ్ చేసింది కాబట్టి నేను రాలేదు. పెళ్లి స్త్రీ నెపములు దేవుని సన్నిధిని మానేయడానికి మన జీవితంలో మనం చెబుతున్న సాకలు ఏంటంటే, ఆదివారం రోజునే ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఎందుకు నువ్వు ఓపికగా ఉండలేకపోతున్నావు అంటే దేవుడు అంటే నీకు భక్తి లేదా? దేవుడు అంటే నీకు భయం లేదా? దేవుని రాజ్యంలోనికి వచ్చిన నీవు దేవుడు పెడుతున్న విందును ఆరగించాలనే సిద్ధపాటు నీకు లేదా? నీ ఇంట్లో స్త్రీ నీ ఆరాధనకు కారణమవుతుందా? నీ ఇంట్లో పురుషుడు నీ ఆరాధనకు, దేవుని రాజ్యములో పాల్గొనుటకు ఆటంకం అవుతున్నారా? ఎలాంటి నెపములు చూడండి. మనం అనుకుంటున్నామేమో ఈ నెపము, ఈ సాకు చెప్పడంలో నేను బాగా కవర్ చేసి అనుకుంటున్నామేమో. మనలాంటి వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు, సేమ్ డిటో మనలాగే చెప్పిన వాళ్ళు. ప్రభు చెబుతున్న సత్యం ఏంటంటే, నీకు ఆదివారం పెళ్లి చేసుకోవద్దు, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో జరిగితే సంఘములో ఆరాధనకు వచ్చి తర్వాత పెళ్లికి వెళ్ళు, అది దేవుడు పెట్టే సిస్టమ్. చాలామంది ఎందుకంటే రాలేదనంటే, మా చుట్టాల్లో పెళ్ళి ఉందండి, పెళ్ళికి వెళ్ళామండి. వాక్యం చదువుతున్నారా? దేవుని రాజ్యములో సిద్ధపరుస్తున్న విందుకు నువ్వు ఖచ్చితంగా హాజరవ్వాలి. హాజరవ్వకపోతే ఏంటిని మీరు అడిగారు అనుకోండి, తర్వాత వచ్చే తీవ్రమైన పరిణామాలు కూడా వివరిస్తాను. ఆదివారం ఫంక్షన్స్ అండి, ఆదివారం శుభకార్యాలండి, మేము వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారండి, మేము వెళ్తే మరల వరకు మాకు వస్తారనండి. ఎవరు రావాలి, ఎవరు పోవాలి? ఎవరిని కోరుకొని నువ్వు ఎవరిని వదిలేస్తున్నావు? అర్థమవుతుందా? లోకములో, సమాజంలో ఉన్న మనుషులను కోరుకుని సర్వోన్నతుడైన దేవుని రాజ్యములో పాల్గొనే ఒక చక్కటి భాగ్యాన్ని నువ్వు వదిలేస్తున్నావు. నీకు అర్థమవుతున్నదా దేవుని వాక్యము? విందు, మనకి ఏ విందు ముఖ్యమైనది? దేవుని రాజ్యములో జరుగుతున్న విందు ముఖ్యమైనదా? లోకములో మన బంధువుల్లో కుటుంబీకుల మధ్య జరుగుతున్న విందు ముఖ్యమైనదా? మీరు చదివారా? 26వ వచనంలో ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు క్రైస్తవుడు కాడు. నువ్వు క్రైస్తవుడు అయితే లోకములో ఉన్న ఎవరినో పొందుకోవాలని దేవుని రాజ్యములో ఉన్న విందును నీవు నిర్లక్ష్యము చేయవద్దు. ఇక్కడ విందంటే రక్షణ, సౌభాగ్యము, అద్భుతమైన ఆహ్వానం. అది నువ్వు లోకములో ఏ ఆహ్వానాన్ని కావాలని, ఏ ఆహ్వానాన్ని మన్నించి, ఏ ఆహ్వానాన్ని ప్రేమించి నువ్వు వెళ్ళిపోతున్నావో, ఆ వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకో, దేవా నీ ఆహ్వానాన్ని తృణీకరిస్తున్నానా? నీ ఆహ్వానం నేను లెక్క చేయట్లేదా?
గమనించగలుగుతున్నామా? అట్లా కాదండి, వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారండి. మరి నువ్వు రాకపోతే దేవుడు బాధపడ్డా? నువ్వు సంఘంలో కనబడకపోతే దేవుడు బాధపడ్డా? ఎవరు గొప్ప? దేవుడు గొప్ప. నువ్వు క్రైస్తవుడిగా, నిండు పరిపూర్ణమైన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలంటే ఈ లోకంలో దేవుడి కంటే ఎవరు కూడా ఎక్కువ కాకూడదు. మొదటి ప్రాధాన్యత నీకు దేవుడై ఉండాలి. నెపములు, సాకులు చెప్పి దేవునికి దూరం అయిపోతున్న బ్రతుకులట ఎంతమందిని పిలిచారంటే అనేకులు పిలిచారట. అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు ఏం జరిగింది? 21వ వచనంలో అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియజేయగా, ఇంటి యజమానునికి ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది. కోపం వచ్చింది. వస్తుందా? దేవునికి ఎందుకు కోపం వస్తుంది? దేవునికి ఎందుకు కోపం వస్తుంది? మీరు గమనించండి. ఉపమానం చెబుతున్నది నమ్ముకోనోళ్ళతో కాదు, దేవుడంటే తెలియని వాళ్ళతో కాదు, పరిసయ్యుల జాతిలో యూదులలో ఉన్న వారికి ప్రభు ఉపమానం చెబుతున్నాడు. యూదులలో ఉన్న పెద్దలను ఉద్దేశించి ఉపమానం చెబుతున్నాడు. ఇశ్రాయేలులో గొప్పవారికి ఉద్దేశించి వారిని మనసులో పెట్టుకుని ఉపమానం చెబుతున్నాడు. దేవుడు అంటే ఎంతో ఎరిగిన వారితో మాట్లాడుతున్నాడు. మీరు మీ జీవితాల్లో దేవుణ్ణి ఎంతవరకు లెక్క చేస్తున్నారో? వెళ్ళి రిపోర్ట్ ఇవ్వగానే దాసులు చెప్పాడు యజమానుడికి, ప్రభువా అందరినీ పిలిచాను కానీ వీళ్ళు ఎవరు రావట్లేదు, ఒక్కొక్కడు ఒక కారణం చెబుతున్నాడు, అన్నీ ఒట్టి అబద్ధాలే ప్రభువా అంటే, నీకే అబద్ధం అని తెలిస్తే నాకు అబద్ధం అని తెలీదా? అర్థమవుతుందా? సేవకులతో నిజాలు మాట్లాడాలి. దేవుని దాసులతో నిజాలు మాట్లాడడం అర్థం చేసుకో. నిజాలు మాట్లాడడం మనం ప్రయాసపడాలి. నిజాలు మాట్లాడడం మనం అలవాటు చేసుకోవాలి. సేవకుడు అంటే, దాసుడు అంటే ఎవరు చెప్పండి? దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు, దేవుని యొక్క జ్ఞానం కలిగిన వాడు, దేవుని యొక్క నడిపింపు కలిగిన వాడు. నా 8th, 9th, 10th రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను, గురుకుల పాఠశాలలో. ఒక సార్ ఉన్నాడు, హనుమకుమార్ సార్, మ్యాథ్స్ టీచర్. అప్పటికే చాలా పెద్ద ఆయన ఒక మాట చెబుతూ ఉండేవాడు, నిజము నువ్వు ఏదైతే అబద్ధం చెప్పావో దాని యొక్క నిజము కాలక్రమంలో ఏదో ఒక రోజు అది బయలుపరచబడుతుంది. నిజం కొన్ని సందర్భాల్లో సాయంత్రానికే బయటపడవచ్చు, కొన్ని సందర్భాల్లో వారం తర్వాత బయటపడుతుంది నిజం, కొన్ని సందర్భాల్లో నెల తర్వాత బయటపడుతుంది, కొన్ని సందర్భాల్లో సంవత్సరం తర్వాత అయినా సరే నిజము బయటపడక మానదు. నిజం ఎప్పుడు కూడా అది లోపల దాక్కుని ఉండడం దానికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. నువ్వు ఎంత అణిచివేసినా ఏదో ఒక రోజు నిజం అనేది బయటికి ఖచ్చితంగా వచ్చేస్తుంది. ప్రభువా ఇలా పిలిచాను, నీవు సిద్ధపరిచిన విందుకు రమ్మని అనేకులను పిలిచాను, ఒక్కొక్కడు ఒక కారణం చెబుతున్నాడు ప్రభువా అంటే, ఈ యజమానుడికి చాలా కోపం వచ్చేస్తే ఆ యజమానుడు అంటున్నాడు, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రొడ్డివారిని ఇక్కడకు తోలుకుని రమ్మని ఆ దాసుడితో చెప్పాను. ముందు ఎవరికి వెళ్ళింది సువార్త? ముందు సువార్త ఎవరికి వెళ్ళింది? ఇశ్రాయేలుకు వెళ్ళింది. ముందు సువార్త ఎవరికి వెళ్ళింది? యూదులకు వెళ్ళింది. ముందు వాక్యం ఉపదేశం ఎవరు చేశారు? లేవి గోత్రంలో ఉన్న పరిశీలి చేశారు. కానీ తర్వాత అంటున్నాడు, ఇదిగో ఈ సువార్త వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈ సువార్త యొక్క పిలుపు, దేవుని రాజ్యం యొక్క మర్మములు వారికి అర్థం కావట్లేదు. అందుకే బీదల దగ్గరికి వెళ్ళు, అంగహీనుల దగ్గరికి వెళ్ళు, అంగవైకల్యం కలిగిన వారి దగ్గరికి వెళ్ళు, కుంటి వారి దగ్గరికి వెళ్ళు, గుడ్డి వారి దగ్గరికి వెళ్ళు, దారిద్రపు రేఖకు దిగునున్న వారి దగ్గరికి వెళ్ళు, అనగారిన నిమ్న జాతుల దగ్గరికి వెళ్ళు, సాంఘికంగా బలహీన దశలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి నీవు సువార్త ప్రకటించు. వీళ్ళు ఉపయోగించుకోలేదు కదా విందు, వాళ్ళు ఉపయోగించుకుంటారు. విందంటే మనం తినే ఫుడ్ కాదు, ఇక్కడ దేవుని రాజ్యములో ఆయన ఇస్తున్న రక్షణ అనే విందది. ఆ విందుని వచ్చి ఆస్వాదించండి అని ఆహ్వానం పలుకుతూ ఉంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రీజన్ చెబుతున్నారు రావడానికి ఇష్టం లేక. యూదులలో భయంకరమైన గర్వం ఉండేది. ఆ గర్వం ఏంటంటే, మాకు ఆల్రెడీ ధర్మశాస్త్రం తెలుసు, నువ్వు చెబుతున్న దేవుని రాజ్యము మాకు అవసరం లేదు, పశ్చాత్తాపం మేము పొందము, మేము నిలబడిన సత్యమే మాకు కావాలని వారు అలా నిలబడిపోయిన జీవితాల వాళ్ళవే.
వాళ్ళు విసర్జిస్తే, అందుకే ప్రభువు పరిచర్య తొలి దినాల్లో ఒక వాక్యం మాట్లాడతాడు. చూద్దాం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో. లూకాసు వార్త 4వ అధ్యాయము మనము 18వ వచనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారునంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు. వాటిలో ఇశ్రాయేలులో నశించిన గొర్రెలు ఎవరైతే ఉన్నారో వారిని కంట్రోల్లోకి తీసుకురావడానికి, వాళ్ళని దేవుని రాజ్యంలోకి ఆహ్వానించడానికి. రెండవది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరు బలహీనలు ఉన్నారో, ఎవరు బీదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుని రాజ్యంలోనికి పిలవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి పిలుస్తున్నాడు. ముందు ఎవరిని పిలిచాడు? ఇశ్రాయేలులో నశించిన గొర్రెల్ని పిలిచాడు. వారు రాలేదు. వారికి అవిధేయతను బట్టి, వారి యొక్క బలహీనతలను బట్టి, వారి యొక్క గర్వమును బట్టి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే బీదలకు సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. రోగులను స్వస్థపరచడం ప్రారంభించాడు. దయ్యం పట్టిన వారిని విడిపించడం ప్రారంభించాడు. వేశ్యలను దగ్గరకు చేర్చుకున్నాడు. సొంకరులను దగ్గరకు చేర్చుకున్నాడు. విద్య లేని పామరులను దగ్గరకు చేర్చుకున్నాడు. జాలరులను దగ్గర పెట్టుకున్నాడు. వారికి జ్ఞానాన్ని బోధించాడు. వారిని ప్రపంచానికి ఒక దిక్కుగా, మంచి సైనికులుగా వారిని మార్చాడు. మన జీవితాల్లో మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపు నీకు అర్థమవుతున్నదా? ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దేవుని రాజ్యములో ఆ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆత్మ సంబంధమైన, రక్షణ సంబంధమైన విందులో మనందరికీ కూడా పాలు పంపులు ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి పిలుస్తున్నాడు. ముందు యూదుల్ని పిలుస్తున్నాడు. ఎవరు రావట్లే. యూదుల్ని పిలిస్తే వారు రాకపోతే వాక్యం ఆగిందా? ఆగలేదు. మీరు గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా ఎక్కువ కాలం ఎవరిని కూడా బతిమాలడం ఆయనకి ఇష్టం ఉండదు. పిలుస్తారు. దేవుని సేవకుల ద్వారా, దాసుల ద్వారా పిలుస్తాడు. ఎన్నిసార్లు పిలిచినా సరే ఆ పిలుపుకు లోబడకపోతే మరి నిశ్చయముగా హఠాత్ మరణమే. చచ్చిపోతావు. ఆత్మీయంగా బలహీనమైపోతావు. సాతాను బంధకాల్లో చిక్కుకొని పోతావు. ఎందుకంటే నేను పిలుస్తున్నది దాసుడు కాదు, నువ్వు చూడాల్సిన దాసుడు కాదు, ఆ దాసుడు పైన దేవుని చూడాలి. ఈ దాసుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపు దాసుడిది కాదు, ఆ పిలుపు దేవునిది. దాసుని ద్వారా పిలుస్తున్నాడు. నువ్వు రావాలి. నువ్వు వచ్చి ఆ విందులో పాల్గొనాలి. ఆ విందు నువ్వు ఆరగించాలి. ఆ విందు అద్భుతమైన ఆహ్వానాన్ని నువ్వు అందుకోవాలి. అది నీకు మంచిది. నీ ఆత్మీయ జీవితానికి అది మేలుకరం. ఈ దాసుడు వెళ్ళాడు, అందరిని పిలిచాడు. మరలా వస్తాడు. కొంతమంది వచ్చారు, ప్రభువా ఇంకా ఖాళీ ఉంది ప్రభువా అంటే అప్పుడు చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయము 22వ వచనము. అంతటి దాసుడు 22వ వచనము. అంతటి దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తుంది కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ మార్గములోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చెయ్యము. రాజ మార్గములో దేవుడంటే ఎరిగిన వారున్నారు, వారిని తీసుకుని రా. కంచెలలో రకరకాల బంధకాల చేత, రకరకాల సాతానిక శోధనల చేత కంచెలలో బంధింపబడిన వారు అనేక మంది ఉన్నారు. బలహీనలు అనేక మంది ఉన్నారు. రాజవీధుల్లో ఉన్న వారిని తీసుకుని రా, కంచెల్లో ఉన్న వారిని తీసుకుని రా. ఏ విధము చేతనైనా సరే నీవు ఈ రాజ్యాన్ని నీవు నింపాలి. ఒక సేవకుడిగా దేవుడు నా మీద ఉంచిన బాధ్యత ఈ సంఘాన్ని నింపాలి, ఈ రాజ్యాన్ని నింపాలి. ఎలా నింపాలంటే ఆత్మ సంబంధమైన భోజనాన్ని వారు ఆరగించినట్లుగా నింపాలి. అంతేగాని ఇక్కడో గంతు అక్కడో గంతు వేసేలా నేను నింపే ప్రయత్నం ఎప్పుడు చేయను. అందుకే నా మాట కొంచెము ప్రేమ కలిగిన, సాత్వికము కలిగిన హెచ్చరికలు అంటే అందులో వినాలి. వింటే దేవునికి దగ్గర అవుతారు. పాటించాలి. పాటిస్తే దేవుడు అంటే మీకు ఏంటో అర్థమవుతాడు. బ్రతుకుదరా, ఇలాగే బ్రతకండి. దేవుడు ఎలా చెబుతున్నాడో అలాగే బ్రతకండి.
ఫైనల్గా ప్రభు అన్న మాట చూడండి ఒకసారి 24వ వచనంలో ఎలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును కూడా నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ఏ మనుషులు వారు? పిలిస్తే సాకులు చెప్పి తప్పించుకున్నారే. ఏమని చెప్పారు సాకులు? నేను పొలమును కొన్నాను, చూడ వెలుచున్నాను. నేను ఎడ్లను కొన్నాను, పరీక్షింప వెలుచున్నాను. నాకు ఇప్పుడే పెళ్ళయింది, నా భార్యతో నన్ను కులకాలి, నా భార్యతో నన్ను సాంగత్యం చేయాలి, నా భార్యతో నన్ను గడపాలని రకరకాలుగా స్త్రీ సాంగత్యాన్ని కోరుకుని దేవుణ్ణి విడిచిపెట్టి స్త్రీ మాటకు అత్యధికమైన ప్రాధాన్యతనిచ్చి దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్న వారులారా, మీరు మరలా మారతానన్నా నేను ఒప్పుకోను. నేను విసర్జించినంత వరకే మీ జీవితాలు, నేను పట్టుకున్నంత వరకే మీ జీవితాలు. నేనే గనక మిమ్మల్ని విసర్జిస్తే మీరు మరలా నా విందులో పాల్గొనుట అసాధ్యమో. సాతాను తన కబంధ హస్తముల చేత మిమ్మల్ని పట్టుకుని దానిలో నుంచి మీరు విడుదల పొందలేరు. అందుకే పిలుపు వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. కొంతమంది ఉంటారు, ఉదాహరణకు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎంత పిలిచినా ఉపయోగం లేదు. దేవుడు అలాంటి వాళ్ళు విసర్జించేశారు. దేవుడు అలాంటి వ్యక్తులను చాలామందిని దేవుడు విసర్జించాడు. కానీ మనకు తెలియకనే రామ్ గోపాల్ వరకు సువార్త చెబుతున్నాను, రామ్ గోపాల్ వరకు యేసుక్రీస్తు గురించి మాట్లాడాను. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ స్టేట్మెంట్. యేసు ప్రభుని నమ్ముకుంటే, క్రైస్తవ్యాన్ని నమ్ముకుంటే అక్కడ చాలా ఆజ్ఞలు ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అనేకమైన ఆజ్ఞలు ఉంటాయి. కాబట్టి ఆ క్రిస్టియానిటీ నాకు వద్దు, నాకు మతం వద్దు. మతము ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెబుతుంది. ఇలాంటి వారు సమాజంలో అనేక మంది ఉన్నారు. అలాంటి వారికి ఆహ్వానం ఎప్పుడో అందింది, దేవుడు కూడా వాళ్ళని ఎప్పుడో విసర్జించేశాడు. మరలా నేను వస్తాను ప్రభు అంటే నీకు డోర్స్ తెరవబడవు. నీకు పిలుపు వచ్చినప్పుడే, నీకు ఇన్విటేషన్ వచ్చినప్పుడే ఆ ఇన్విటేషన్ ఉపయోగించుకోవాలి. అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ చేయాలి, మన ఇంట్లో ఒక టేబుల్ తయారు చేయాలి. కార్పెంటర్ని పిలిచాము, రాలేదు. రెండోసారి పిలిచాము, రాలేదు. మూడోసారి కూడా పిలిచాము, రాలేదు. ఆయనే రావాలని చూస్తామా? ఇంకొకరుంటే వాళ్ళని తెచ్చుకుంటామా? వెరీ సింపుల్. కార్పెంటర్ అయినా, పెయింటర్ అయినా, ఎవరైనా సరే, తాపీ మేస్త్రి ఎవరైనా సరే, వాళ్ళు రావట్లేదా? వదులు. వాళ్ళు రావడానికి మేము రాము అని చెప్పరు. నాకు అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, రాను, అది ఇది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాట్లాడుకున్నాడు రేటు తెగదు. నాకు ఇంత ఇస్తే ఖచ్చితంగా వస్తానని చెప్పలేక, నాకు కుదరదు అని చెప్పలేక, నేను రానని డైరెక్ట్గా చెప్పగా, నాకు అక్కడ పని ఉంది, ఆ రోజైతే వస్తా, ఈ రోజైతే వస్తా అని మనకు కన్వీనెంట్ లేని టైంలో వాళ్ళు నెపములు చెబుతూ ఉంటారు. బాగా గమనించండి, దేవుడు మనలను గెంటి వేయనంత వరకే మనము, ఆయన గనక మనల్ని విసర్జిస్తే నీకోసమే దేవుడు వెదురు చూడడు, నీకోసమే దేవుడు ఆశ కలిగి ఉండడు. ఎందుకంటే చరిత్ర నేర్పుతున్న సాక్ష్యము, ఇశ్రాయేలీలు యూదులకు మొదట సువార్త అందింది. ఆ సువార్తను ఎందరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళు భక్తులుగా ఉన్నారు. ఎందరైతే సువార్తను తృణీకరించారో, ఎందరైతే సువార్తను విసర్జించారో ఆ సువార్త వారి యొద్ద నుండి అన్యజనుల్లోనికి వెళ్ళిపోయింది. 147వ కీర్తనలో, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని. ఈ చరణము ఇప్పుడు పాడాల్సిన చరణం కాదు. ఇది ఎప్పుడు పాడాల్సిన చరణం అంటే అన్య జనులకు వాక్యము అందని కాలములో పాడాల్సిన చరణం అది. ఈ చరణం ఇప్పుడు పాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాక్యము కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కాదు కానీ ప్రపంచానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఎప్పుడు? ఇశ్రాయేలు వాక్యాన్ని, సువార్తను అంగీకరించినప్పుడు ఆ వాక్యము వారికి వెళ్ళింది. వారు ఎవరైతే ఉపయోగించుకోలేదో అక్కడి నుంచి వాక్యము అన్యజనుల్లోనికి వెళ్ళిపోయింది. ఈ వాక్యము ప్రపంచంలో ఉన్న ప్రతి జాతికి, ఈ వాక్యం ప్రపంచంలో ఉన్న ప్రతి వంశముకు, ఈ వాక్యం ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి, మారుమూల ప్రాంతాలకు కూడా వాక్యం వెళ్ళిపోయింది. వాక్యము కేవలం యాకోబుకు మాత్రమే కాదు కానీ అందరికీ వాక్యము. అందుకే పాటలు పాడేటప్పుడు కొంచెము వాక్యం పట్ల అవగాహన కలిగి పాడాలి.
అంతేనా? వాక్యము యాకోబుకు మాత్రమేనా? సర్వలోకానికి వాక్యం వెళ్ళిందా? సర్వలోకానికి వాక్యం వెళ్ళింది. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అంత్యోక్య ప్రాంతంలో పౌలు బర్నబా పరిచర్య చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క మాటలకు అనేకులు మంత్రముగ్ధులై అనేక మంది వాళ్ళ మాటలు వినడానికి ఆసక్తి కలిగి వస్తే, అక్కడ 44వ వచనంలో, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనంలో, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చును. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. ఎవరు? వాక్యము చెప్పొద్దు పౌలా అని అడ్డం చెప్పింది ఎవరు చెప్పండి? యూదులకి అసూయ ఎక్కువైపోయింది, యూదులకు మత్సరం ఎక్కువైపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 46వ వచనంలో, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయితే మీరు దాన్ని త్రోసివేశారు. యూదులారా, ఇశ్రాయేలులారా, మీరు వాక్యాన్ని త్రోసివేశారు కాబట్టి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. యూదులు వాక్యం వినకపోతే వాక్యం ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? అన్యజనుల యొద్దకు వెళ్ళిపోయింది. కానీ వాక్యం ఒక స్థలములో ఎప్పటికీ కూడా బంధించబడి ఉండదు. వాక్యం మాకు మాత్రమే, వాక్యం మాకే చెప్పాలి, వాక్యం మేమే చెప్పాలని రూల్ లేదు. ఒకప్పుడు ఉండేది. ఎప్పుడు? అన్యజనులకు ద్వారము తెరవక మునుపు. కానీ ఇప్పుడు నువ్వు వినలేదా? వాక్యం ఎవరి దగ్గరికి వెళ్తే చెప్పండి? అన్యజనుల దగ్గరికి వెళ్తుంది. ఈ రోజు నువ్వు క్రిస్టియన్గా ఉన్నావు, వాక్యం నువ్వు వినలేదా? వాక్యం నిన్ను బతిమాలదు. వాక్యం నిన్ను బతిమాలదు. రా బాబు అని ఎక్కువ కాలం వాక్యం నిన్ను బతిమాలదు. నీ మీద వాక్యానికి ఎంత జాలి ఉంటుందో, నీ మీద వాక్యానికి ఎంత దయ ఉంటుందో, నీ మీద వాక్యానికి ఎంత కృప కలిగి ఉంటుందో అంతకాలం మాత్రమే వాక్యం నేను పిలుస్తుంది, రా నా సన్నిధి. కానీ ఒకవేళ వాక్యానికి ఆ దయ పోయి, వాక్యానికి ఆ కృప పోయి, వాక్యము కనుక నిన్ను విసర్జించేస్తే నువ్వు ఎవడివో, నరకానికి పాత్రునిగా నిన్ను నువ్వే ఎంచుకున్న వాడివి. అదే అన్నాడు, నిత్య జీవమునకు అపాత్రులుగా యూదులు తమ్ముడు తాము ఎంచుకుంటే, వాక్యము నాకు యూదులే కావాలని వాక్యం అక్కడ అనలేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? వాక్యము అన్యజనుల యొద్దకు వెళ్ళిపోయింది. వాక్యాన్ని బంధించుట అసాధ్యము. ఆ వాక్యము మన ప్రాంతానికి, మన దేశానికి వచ్చింది. నాగరికత లేని జనాంగాల దగ్గరికి వెళ్ళింది. అడవి మనుషులకు కూడా వాక్యాన్ని, ఈరోజు వాక్యం నేర్చుకున్నారు, వాక్యంలో ఉన్నారు. వాక్యం ఒక దగ్గర ఆగిపోదు. నువ్వు వినలేదా? వినకు. నీ నాశనం నువ్వే కొని తెచ్చుకున్నావంటే ఎవ్వరూ ఏం చేయలేరు. నువ్వు నరకానికి పోతానంటే, నాకు నిత్యజీవం వద్దు ప్రభా, నాకు నరకమే కావాలంటే ఆ దేవుడు మాత్రం ఏం చేయగలడు చెప్పండి? ఆ దేవుడు అంటే నీకు లెక్కలేనప్పుడు, ఆ దేవుడిని విసర్జిస్తున్నప్పుడు దేవుడు నిన్ను పట్టుకొని ఉంటాడని అనుకుంటే నీ బుద్ధిహీనతే. అందుకే యజమానుడు కోప్పడి అంటున్నాడు, ఇదిగో నేను ఎవరినైతే పిలిచానో, ఎవరైతే నా దగ్గరకు రాలేదో వారు మరలా నా విందుకు వస్తానంటే నేను ఒప్పుకోను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం మన దగ్గరకు వచ్చింది. మన జీవితాల్ని వాక్యానుసారంగా, వాక్యము చొప్పున విధేయత చూపిస్తున్నామా? వాక్యము ఎలా చెబుతున్నదో ఆ వాక్యానుసారమైన క్రమశిక్షణ మన జీవితాల్లో ఉన్నదా అని అడుగుతుంది లేఖనం. ఒకవేళ నువ్వు వాక్యానుసారంగా నువ్వు నడలేదనుకోండి, వాక్యం నిన్ను వదిలేస్తుంది. వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? అన్యజనుల యొద్దకు వెళ్ళిపోతుంది. రోమపత్రిక 11వ అధ్యాయము. రోమీలు అనగానే అన్యజనులు. రోమపత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. 11వ వచనం చూస్తే, 11వ వచనంలో, రోమపత్రిక 11:11లో, కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లురా, అట్లన రాదు, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిన. వారంటే ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలులకు రోషం పుట్టించడానికి. ఇశ్రాయేలులారా, మీ యొద్దకు వచ్చిన వాక్యాన్ని మీరు ఉపయోగించుకోవట్లేదు కదా, మీకు రోషం పుట్టించడానికి వాక్యం ఎక్కడికి వెళ్ళింది? అన్యుల్లోకి వెళ్ళిపోయింది. కొన్ని సందర్భాల్లో మీరు కొంతమంది సాక్ష్యాన్ని మీరు గమనించారా లేదో? 10 సంవత్సరాలుగా సంఘంలో ఉన్నోడికి ప్రార్థన చేయడం రాదు, పాట పాడడం రాదు, దేవుని వాక్యం చదవడం రాదు. కానీ నిన్న కాక మొన్న దేవుని నమ్ముకున్నవాడు మంచి ప్రార్థన చేస్తాడు, మంచి భక్తిలో ఉంటాడు,
చక్కగా పాటలు పాడతారు, ప్రార్థన కూడా చేస్తారు. అది ఎలా సాధ్యము? మరి నీకు రావట్లేదు కదా అంటే నీకు నేర్చుకోవాలనే ఆసక్తి లేదు, దేవుని స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలనే కోరిక లేదు. నువ్వు దేవుని విసర్జించి బ్రతికేస్తున్నావు. అందుకే ఎవరు దేవుని గణపరుస్తున్నారు చెప్పండి? నిన్న కాక మొన్న వచ్చిన అన్యజనుల్లో నుండి వచ్చిన వారు దేవుని గణపరుస్తూ ఉన్నారు. కానీ నువ్వు క్రైస్తవ్యంలో ఏళ్ల తరబడి ఉన్నా సరే నీ వల్ల దేవునికి ఆయన స్తుతించే విషయంలో అనా పైసా లాభం కూడా దేవునికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితంలో సాకులు చెప్పకూడదు. చిన్నప్పుడు 4వ తరగతి 5వ తరగతి అనుకుంటా, హాస్టల్లో ఉన్న క్రిస్టియన్ హాస్టల్, అది బాగా గుర్తు ఒక పాట, నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడని ఒక పాట ఉండేది. చాలా చిన్నగా ఉన్నప్పుడు పాడేవాడిని. దానిలో ఒక చరణం ఉండేది, సమయము లేదండి సాకులు మానండి అని. సమయం లేదు. మనం అనుకుంటున్నామేమో సమయం ఉంది, సమయం ఉంది, సమయం ఉంది. సమయం లేదు. ఈరోజే నేడే అనుకూల సమయము. సాకులు మానేసి దేవుని వాక్యం ఎలా చెబుతున్నదో ఆ ప్రకారంగా మన జీవితాలు మనం మార్చుకోవాలి. ఇశ్రాయేలుకు వాక్యం చెబుతూ ఉంటే ఆ వాక్యాన్ని వారు గర్వంగా ఫీల్ అయిపోయారు. వాక్యం అంటే మాదే, ధర్మశాస్త్రం అంటే మాదే, దేవుడు అంటే మాకే, యెరూషలేము అంటే మాదే, దేవాలయం అంటే మాదే, రాజులంటే మా వాళ్ళే అని గొప్పగా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటే యేసు ప్రభు వచ్చినా వారు కళ్ళకున్న పొరలు తొలగించబడక ఆ వచ్చిన రక్షకుణ్ణి వారు గుర్తించకపోయేసరికి ఆ రక్షణ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? అన్యజనుల యొద్దకు వెళ్ళిపోయింది. అన్యజనులు ఆ రక్షణ ఉపయోగించుకున్నారు. అదే రక్షణను మీరు కూడా ఉపయోగించుకుంటే మరి ఎంత ఐశ్వర్యము కదా. అన్యజనులు రక్షణ ఉపయోగించుకుని ఐశ్వర్యాన్ని పొందారు. ఇశ్రాయేలులైన మీరు కూడా ఆ రక్షణలో స్థిరంగా ఉంటే మరి ఎంత ఐశ్వర్యం మీకు సాధ్యం, మీకు ఎంత సొంతం అవుతుందని వాక్యం మాట్లాడుతుంది. క్రైస్తవులకు ఈరోజు మనం ఉన్నాం. ఈ రక్షణ జీవితాన్ని మనం ఉపయోగించుకుంటే ఆత్మీయ ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం. లేకపోతే ఈ ఆత్మీయ ఐశ్వర్యము నీకు చేరువు వాడికి, నీకు తెలిసిన వాడికి తన జీవితంలో ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. ఎందుకంటే నువ్వు ఉపయోగించుకోవట్లేదు కాబట్టి. అదే అంటాడు 12వ వచనం చూస్తే వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగును, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము. వారు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు యొక్క తొట్టుపాటు వలన లోకమునకు ఐశ్వర్యము. వారి యొక్క క్షీణదశ, ఇశ్రాయేలు యొక్క క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమైన ఎడల ఇశ్రాయేలే కనుక పరిపూర్ణంగా ఉంటే వారికి వచ్చే ఐశ్వర్యము ప్రపంచంలో ఇంకెవరికి వస్తుంది? అంటే వాక్యములో నువ్వు ఎక్కువ కాలము నానితే, వాక్యంలో నువ్వు ఎక్కువ కాలం గడిపితే ఆత్మీయంగా నీ అంత ఐశ్వర్యవంతుడు ఇంకొకడు ఉండడు. నీకంటే వెనకాల నమ్ముకున్నాడు ఆత్మీయంగా అంత బలంగా ఉన్నాడంటే అతనికే అంత ఐశ్వర్యం వచ్చిందనంటే నీ దగ్గర ఇంకెంత ఐశ్వర్యం ఉండాలని మాట్లాడుతుంది వాక్యము. ఆత్మీయంగా ఐశ్వర్యం అంటే నువ్వు ఆత్మీయంగా ఎంత పరిపూర్ణత కలిగి ఉండాలి, ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ మనం ఏం చెప్తున్నాం చెప్పండి? దేవుని సన్నిధికి రావడానికి నెపములు చెబుతున్నామట, సాకులు చెబుతున్నామట. బైబిల్ స్టడీ నెపములే, ఆరాధన నెపములే, సాకులే. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేసుకోవాలి. దాచుకుంటే వెళ్ళిపోయామనుకోండి ఉపయోగం లేదు. సత్యము చెప్పకపోతే ప్రయోజనం లేదు. నిజానికి ధైర్యం ఎక్కువ. నిజానికి ఏమి ఎక్కువ చెప్పండి? ధైర్యం ఎక్కువ. సాకులు చెప్పేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? అలాగే ఏమైనా పొంతనుందా వాళ్ళు చెప్పిన సమాధానాలు? ఏమన్నా పొంతనుందా? రిలేటెడ్ చెప్పారా? చెప్పలే. పొలం కొన్నాను, చూడడానికి వెళ్తున్నాను. అసలు ఎలా చేస్తారు? ముందు చూసిన తర్వాత పొలం కొంటారు. ఎడ్లు కొన్నాను, పరీక్షించ వెళ్తున్నాను. అసలు ఫస్ట్ ఏం చేస్తారు? ఎడ్లను పరీక్షించిన తర్వాత ఎడ్లను కొంటారు. పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను దేవుని సన్నిధికి రాను, పెళ్ళికి వెళ్తున్నాను కాబట్టి రాను. నో నో నో. నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న వారి కంటే నీ మొదటి ప్రాధాన్యత దేవుడే ఉండాలి. చాలాసార్లు చెప్పాను, ఆదివారము కొన్ని శుభకార్యాలకు వెళ్ళడము మీకు అంత ఆత్మీయంగా శుభం కాదు. ఆత్మీయంగా శుభం కాదు. అంటే నువ్వు వెళ్ళడం వల్ల మరలా నీ ఇంట్లో కార్యక్రమాలు కూడా వస్తారేమో, కానీ నువ్వు దేవుని ఇంట్లో కార్యక్రమాలు వదిలేసి వెళ్తున్నావే, దేవుడు నోట్ చేసుకుంటాడు. జాగ్రత్త. ఎవరిని కావాలని ఎవరిని వదిలేస్తున్నావో బాగా గమనించు. దయచేసి సాకులు చెప్పకండి.
అర్థమవుతుందా? ఇది వాక్యం, ఇది వాక్యం. పేజ్ తిప్పండి ఒకసారి. రోమపత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, సువార్త విషయమైతే వారు అంటే ఇశ్రాయేలీలు, మీరు అంటే అన్యజనులు. సువార్త విషయమైతే ఇశ్రాయేలీలు అన్యజనులను బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ఇశ్రాయేలీలు ప్రియులై ఉన్నారు. ఎలనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. చెప్పాను ఇంతకుముందు, దేవుడు ఎక్కువ కాలం ఎవరిని కూడా ఎంటర్టైన్ చెయ్యడు. నువ్వు వచ్చావా రా, రాకపోతే నీ ప్లేస్లో ఇంకొకటి పెడతా. వెరీ క్లియర్. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను పశ్చాత్తాపడను, నేను సంతాపపడను. నువ్వు వచ్చి ఆత్మీయ జ్ఞానంలో, నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందావా, నీకు శ్రేష్టం, నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. రాకపోతే, ఇశ్రాయేలు రాకపోతే దేవుని దగ్గరికి వాళ్ళ ప్లేసులు ఎవరిని పెట్టాడు దేవుడు? అన్ని జనులు పెట్టేశాడు. ఇశ్రాయేలు అవిధేయులుగా బ్రతుకుతూ ఉంటే అన్ని జనులు దేవుడు విధేయులుగా మార్చాడు. 30వ వచనంలో, మీరు అన్ని జనులైన మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు ఇశ్రాయేలుకి అవిధేయతను బట్టి కరుణింపబడితే, అటువలనే మీడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క అవిధేయత అన్ని జనులకు ఆశీర్వాదమైంది. ఒకవేళ మనము కనుక దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యం యొక్క విందులో అవిధేయులుగా ఉంటే, నీ అవిధేయత మరొకరికి ఐశ్వర్యం కాబోతుంది. మరి నీ దగ్గర ఐశ్వర్యం ఉండట్లేదుగా. నీ ఐశ్వర్యం కోల్పోయేలా నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో ఉండకూడదు. ప్రేమైన దేవుని వారలారా, అందుకే నెపములు చెప్పడము మానేసుకోవాలి. వర్షం వచ్చిందండి, వర్షం వస్తే ఎక్కడికి వెళ్తాం? మానేస్తాం. ఉద్యోగానికి వెళ్ళడం మానేస్తామా? మానం. తడుచుకుంటా వెళ్తాం. బాగా చల్లుందండి, మానం. ఎండ బాగా ఉందండి, మానం. లోకములో ఏ ప్రయాణాన్ని మానం? ఒకే ఒక ప్రయాణము, ఆత్మీయ ప్రయాణము. దీన్ని మానేస్తాం చూడండి. అంటే దీని యొక్క తీవ్రత మనకు అర్థం కావాలి. ఈ దెబ్బ ఒకసారే పడుతుంది. అర్థమవుతుందా? ఈరోజు మన చుట్టాలు ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళకపోతే వాళ్ళ దెబ్బ కనపడినప్పుడు అలా కనబడుతుంది. కానీ దేవుడు కొట్టే దెబ్బ ఒకేసారి కనబడుతుంది. బొమ్మ కనబడుతుంది, ఆ బొమ్మ ఎర్రగా ఉంటుంది. నరకం అది, జాగ్రత్త. అర్థమవుతుందా? అక్కడి నుంచి మళ్ళీ రాలేం. ఇశ్రాయేలు గురించి పౌలు గారు బాగా రాసిన మాట అదే కదా. నిత్య జీవమునకు అపాత్రులుగా తమ్మును తామే ఎన్నుకొని వాళ్ళంతటా వాళ్ళే నరకంలో వెడేలోడ దూకారు. నీ సావు నువ్వు సావరంటారు చూసారా, వాళ్ళ సావు అట్లా చచ్చిపోయారు. అందుకే ఆ రక్షణ అన్ని జనుల యొద్దకు వెళ్ళిపోయింది. ఈరోజు ఈ వాక్యం మనం వింటున్నామంటే దేవుడు మనల్ని ప్రేమించి చెబుతున్నాడు, మనల్ని ప్రేమించి చెబుతున్నాడు. నువ్వు ప్రేమించి చెప్పలేదు కదా, గద్దించావు కదా అంటే, ఆ గద్దింపు వెనకాల ఒక ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఏంటంటే, ఏ వ్యక్తి కూడా నశించిపోవుట దేవుని చిత్తము కాదు, నాకు ఇష్టము కాదు, మన కన్న తండ్రిని దేవునికి కూడా ఇష్టము కాదు. అందుకే ఆదివారం రాగానే పంచాయతీలు పెట్టుకోవడం మానేయాలి. ఒక వ్యక్తి ఏమన్నా చెప్పండి, మూడో వ్యక్తి, మా ఇంటి స్త్రీని బట్టి నేను ఆరాధనకు రాలేదండి. సేవకుడు ఒప్పుకుంటాడు కానీ ఆయన ఒప్పుకోడు. నువ్వు ఆరాధనకి ఎందుకు రాలేదంటే, నా ఇంటి పురుషుని బట్టి రాలేదనంటే, నో 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 నో. నీ ఇంటి స్త్రీ కన్నా, పురుషుడి కన్నా, నీ పిల్లల కన్నా, తల్లిదండ్రుల కన్నా ఆయన నీకు మొదటి స్థానం ఎప్పుడైతే అవుతాడో అప్పుడు నీ ఆత్మ స్వచ్ఛందంగా దేవుడిని ఆత్మను అంగీకరిస్తాడు. ప్రియమైన దేవుని వర్లరా, కాబట్టి మనందరి జీవితాల్లో ఈ మాటలు మన వినికిడిలో దీవెనకరంగా ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం మనం పొందుకోవాలంటే దేవుని రాజ్యములో సాకులు చెప్పడం మానేసి, ఎంత కష్టమైన, ఎంత శ్రమైన, ఎంత ఓర్పైనా, ఎంత నిందైనా, ఎంత అవమానమైన, ఎన్ని గాయాలైనా సరే నేను దేవుని సన్నిధిలో, ఆయన రాజ్యములో నేను ఉండాలి, ఆయన దృష్టిలో నేను ఉండాలి. ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను టార్చర్ చేసినా సరే, నన్ను నిందించి బాధపరిచినా సరే, దేవా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టనయ్యా, నిన్ను మాత్రం వదిలిపెట్టనయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఉండడానికి మనము సిద్ధపరచుకోవాలి. అప్పుడే మన జీవితాలు దేవునిలో పరిపూర్ణంగా మార్చబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
బాగా గమనించండి. ఇంకా ఎవరైనా రక్షణ పొందడానికి సాకులు చెబుతున్నారా? బాప్తిసం పొందండి అంటే కొంతమంది చెప్పే సమాధానము, పొందినోడు సరిగా లేరు, నేను రక్షణ పొంది నేనేం చేయాలి చెప్తా ఉంటారు. అవునా? ఆడే సరిగా లేడు, ఆమె సరిగా లేదు, అదే సరిగా లేదు, నేను రక్షణ పొంది నేనేం చేయాలంటారు చాలామంది. నశించిపోయిన వాడు నీకు రోల్ మోడల్ కాకూడదు. రక్షణలో స్థిరంగా ఉన్నవారు నీకు రోల్ మోడల్. అందుకే మనుషులలో బలహీనతను చూడకండి, దైవత్వంలో ఉన్న పరిపూర్ణత చూడండి. ఆ పరిపూర్ణతలోనికి మనం రావాలి. భక్తులలో ఉన్న జీవితాన్ని చూడండి, వాళ్ళ యొక్క జీవితాలు మనకు ఒక మాదిరి. చాలామంది చెప్పే కొంటె సాకులు, వాళ్ళే సరిగ్గా బ్రతకట్లేదండి, నేను వచ్చి ఏం చేయాలి? వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ కొరకు ఆల్రెడీ దేవుడు రాసేసాడు శాసనం, నువ్వు కూడా వెళ్ళిపోతావా? అందుకే పాపముల్లో ఉన్న మనుషులను మనం కంపేర్ చేసుకుని వాళ్ళతో మనం పోటీ పడొద్దు. పరిశుద్ధులు చాలామంది ఉన్నారు బైబిల్లో, దేవుని కొరకు రక్తాలు కార్చి రంపాలతో కోయబడిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు మనకు మాదిరి. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని విందాం, జాగ్రత్తగా వాక్యానుసారంగా ముందుకెళ్దాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని నిందలు అడ్డంకులు వచ్చినా దాటుకుని ముందుకెళ్ళేవాడు భక్తుడు. ఆటంకాన్ని చూసి ఆగిపోయేవాడు భక్తిహీనుడు. వెరీ సింపుల్. కాబట్టి కొంచెం కఠినంగా చెబితే మన్నించండి, కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోండి, వాక్యానుసారంగా ముందుకెళ్ళిపోదు. ఎందుకంటే చాలామంది వయసులు 30-40 దాటేశాయి. రేపేమి సంభవించినో మీరు ఎరుగరు. ప్రమోషన్స్ వస్తున్నాయి, షుగర్ అని, బీపీ అని, హార్ట్ స్ట్రోక్స్ అని, అవునా, రకరకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హఠాత్ మరణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సేవకుడు వాక్యము ఎంత కఠినంగా చెబుతున్నాడు అనుకుంటే నాకు ఒరిగేది ఏమి ఉండదు. వాక్యం ప్రకారంగా మీరు జీవిస్తే మీ జీవితాలకు ఐశ్వర్యము, మీ జీవితాలకు ఆశీర్వాదకరము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్.